కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ పథకం కింద వచ్చే విడత నగదు త్వరలో జమ కానుంది. ఈ నెలాఖరులో లేదా మార్చి తొలి వారంలో 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రతి ఏడాది 6,000 రూపాయలను 3 విడతలుగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తోంది. గతంలో 21వ విడతను విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు 22వ విడత కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా రైతులు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని సాంకేతిక లేదా డాక్యుమెంట్ సమస్యల వల్ల కొందరు లబ్ధిదారులకు నగదు జమ కాకపోవచ్చు. ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం, బ్యాంక్ ఖాతా ఆధార్కు లింక్ కాకపోవడం, బ్యాంక్ కేవైసీ అప్డేట్ లేకపోవడం, ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు లేకపోవడం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయి. అలాగే ఒకే ఆధార్ నెంబర్తో ఇద్దరి పట్టాదారు పాస్బుక్స్ లింక్ అయి ఉండటం, పట్టాదారు పాస్బుక్లో తప్పులు ఉండటం, ఆధార్ కార్డులో పేర్లు లేదా జనన తేదీలలో పొరపాట్లు ఉండటం, మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోవడం, భూముల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో సరిగా నమోదు కాకపోవడం వంటి అంశాలు కూడా నగదు ఆగిపోవడానికి కారణమవుతాయి. అర్హత ప్రమాణాలు తీరకపోయినా డబ్బును నిలిచిపోవచ్చు. మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నప్పటికీ డబ్బు జమ కాలేదంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే మీ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి సమస్య ఏంటో తెలుసుకోవాలి. అవసరమైన పత్రాలు సమర్పించి లోపాలను సరిచేసుకోవాలి. సమీప బ్యాంక్లో ఆధార్తో కేవైసీ పూర్తి చేయడం, ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే సవరించడం, ఫార్మర్ రిజిస్ట్రీలో మీ నమోదు స్థితిని పరిశీలించడం, భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవడం, మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం వంటి చర్యలు తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా అవసరమైన సవరణలు పూర్తి చేస్తే రాబోయే విడత మాత్రమే కాకుండా గతంలో ఆగిపోయిన మొత్తాలు కూడా ఒకేసారి మీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పీఎం కిసాన్ నగదు రాలేదని టెన్షన్ పడకుండా కారణాన్ని తెలుసుకుని వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది.